ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీశాంత్ కుమార్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి ఒకటే ఫ్రెండ్స్. మనం ఎంతో కష్టపడి ఈ ఉరుగుల పరుగుల జీవితంలో మార్నింగ్ లేస్తూ ఈవినింగ్ పడుకునేంత వరకు డబ్బు 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 అని చెప్పేసి డబ్బు వెంబడి పరిగెడుతున్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? కనీస మనశ్శాంతి ఉందా? మీ ఉద్యోగం చేస్తున్నారు బాగుంది, నీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? మీ ఫ్యామిలీతో మీరు ఎంత హ్యాపీగా గడపగలుగుతున్నారు? మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు? ఒక్క విషయం మనసాక్షికి అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మనం ఇంతగా కష్టపడుతున్నాం మన బాస్తోనే, మన స్టాఫ్తో, మన కింద పనిచేసే స్టాఫ్తో కానీ, మనమే బాస్ కింద పనిచేస్తున్నా కానీ మనం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. ఒక చిన్న చిన్న విషయానికి వాళ్ళు మనల్ని ఏదో తిట్టడం, ఏదో షౌటింగ్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. నేను అంటున్నాను, జాబ్ చేయకూడదు అని అనట్లేదు, చెయ్యాలి. కానీ దానివల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, జాబ్ చేస్తూ ఎప్పుడైనా మన జాబ్ పోతుందనే భయం మన గుండెలో ఎనీ టైం ఉంటుంది కదా. ఆ గుండెలో ఉండే భయాన్ని మనం పోగొట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఫ్రెండ్స్. అదేంటంటే, ప్రస్తుత కాలంలో మీరు నేనని కాదు ఫ్రెండ్స్, కొన్ని కోట్లు సంపాదిస్తున్న సినీ హీరోలే ఒక అడ్వర్టైజ్మెంట్గా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు ఒక్కొక్క సినిమాకు 100 కోట్లు వస్తాయి. ఒక చిన్న హీరో తీసుకొని మినిమం 1 crore ఈజీగా వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఒక చిన్న చిన్న బిట్స్ కానీ, లేకపోతే ఒక రీల్స్ కానీ, లేదంటే అడ్వర్టైజ్మెంటే తీసుకోండి. ఎందుకు చేస్తున్నారు ఫ్రెండ్స్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్ గురించి మనకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే కానీ తెలుస్తుంది, చూపించకపోతే తెలీదా? మరి అలాంటివంటే చూపించని ప్రోడక్ట్స్ ఎన్నో ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి? ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా సరే చూపిస్తేనే మనం దాన్ని తీసుకుంటాము, చూపిస్తేనే మనం అది మనకు తెలుస్తుంది అని మనం అపోహలో ఉన్నాం చూడు, అది చాలా తప్పు ఫ్రెండ్స్. కొన్ని చూపించేటివి ఉంటాయి, కొన్ని చూపించనివి ఉంటాయి. సో నేను అడ్వర్టైజ్మెంట్ గురించి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాల్సింది. బట్ కొన్ని కోట్లు సంపాదిస్తున్నా కానీ మన హీరోలు, మనకు నచ్చిన హీరోయిన్స్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళ సెకండ్ ఇన్కమ్ని ఎర్నింగ్ చేసుకుంటున్నారు. అలాంటిది మన నెల జీతగలం బాస్, మనం ఎందుకు చేసుకోకూడదు సెకండ్ ఇన్కమ్? తప్పేంటి? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు కోపం వచ్చినా, మన బాస్కు కోపం వచ్చినా రిస్క్లో పడేది మనమే ఫ్రెండ్స్. జాబ్లలో గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత న్యాయంగా చేయండి, ఎంత తన కింద నమ్మకస్తుడిగా ఉండండి, కానీ మీరు ఒక బానిసగా అవుతారు తప్ప మీకనేది ఇన్కమ్, యాజ్ ఏ ప్రజెంట్ సిచ్యువేషన్కు ఉన్న ఇన్కమ్ మీకు వస్తుందా? ఆ ఇన్కమ్తో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఆ ఇన్కమ్తో మీరు మీ ఫ్యామిలీ మంచిగా ఉన్నారా? పోనీ ఎప్పుడైనా సరే మీ బాస్ని అడిగి, ఎప్పుడైనా సరే అడగకుండా అయినా సరే ఒక 1 week లీవ్ తీసుకుని ఎటైనా వెళ్ళిపోయారా? థింక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ కూడా, మన బంధువుల ఫంక్షన్కైనా సరే, మన ఇంట్లో ఫంక్షన్కైనా సరే, మనం బయటికి వెళ్ళాలన్నా చిన్న పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు అందరం. సో నేనేమంటున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ పార్ట్ టైం అనేది ఏదో ఒకటి చేసుకోవాలి. అది కూడా పార్ట్ టైం ఎలా చేసుకోవాలి? డబ్బు సంపాదించాలి, సంపాదించకూడదు అనట్లేదు, సంపాదించాలి. కానీ డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి.
సో అలాంటి సంపాదన ఏదైనా ఉంటే దాంట్లో సంపాదించుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం అంటే ఈ జనరేషన్లో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరం డబ్బెనికిలా పరిగెడుతున్నాం తప్ప ఎవరి లైఫ్ వాళ్ళని మనం చూసుకోలేకపోతున్నాం. అంత బిజీ లైఫ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకు సడన్ స్టేజ్ అంటే సడన్గా మనం హాస్పిటల్ పడ్డప్పుడు లేకపోతే ఏదో ఒకటి అయినప్పుడు కానీ మనలో ఉన్న రోగాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హెల్త్. మీ హెల్త్గా ఉంటేనే బాగుంటారు. అంటే మనం అనుకోవచ్చు, సార్ నాకేమైంది సార్, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, మీరు ఏదో చెప్తున్నారు లేని అని అనుకోవచ్చు. తప్పు అండి. సార్ ఒకటి గుర్తుపెట్టుకొని, మనం ఆఫ్టర్ ఆల్ మనం యూజ్ చేసే ఫోన్ నడిపే బండికి ఏమైనా అయితే టకటక సౌండ్ వచ్చినా, ఒకవేళ ఆన్ టైంకి సర్వీసింగ్ చేయకపోయినా మనకు తెలిసిపోతుంది. అరే దీనికి సర్వీసింగ్ చేయాలి, ఇంజన్ వేయాలి, పెట్రోల్ లేదని చెప్పేసి తెలిసిపోతుంది. మరి మన బాడీలో ఇన్ని గానం మనం ఫాస్ట్ ఫుడ్ వేస్తాం, కూల్ డ్రింక్స్ వేస్తాం, రైట్, ఆల్కహాల్ వేస్తాం, టొబాకో వేస్తాం, ప్లస్ స్మోకింగ్ చేస్తాం. ఇన్ని గానం చెత్తని దాంట్లో డస్ట్బిన్ లాగా వేసేస్తున్నాం సార్. సో మరి ఆ చెత్త ఎక్కడ పోతుంది? ఆ చెత్త వల్ల మనకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచన చేశారా సార్? బండిలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ కాకుండా డీజిల్ వస్తే నడుస్తుందా? కొన్ని కిరోసిన్ వస్తే నడుస్తుందా? మరి మన శరీరంలో ఎందుకు సార్ ఇన్ని గానం మనము వేయాలి? ఒక డస్ట్బిన్ లాగా వాడేస్తున్నామైంది మనం సార్. ఒక మందిరం లాంటి శరీరాన్ని మనము బిర్యానీ అంటారు, పిజ్జా అంటారు, బర్గర్లు అంటారు, ఫాస్ట్ ఫుడ్ అంటారు, నూడిల్స్ అంటారు. ఏంటి సార్ ఇవి? సార్ ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు చూశారో లేదో, మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చూసింటారు, మనం చిన్నప్పుడు మైదా పిండితోటి ఓన్లీ పోస్టర్స్ మాత్రమే అంటించేవాళ్ళు. ఇప్పటికి కూడా విలేజ్లలో జరుగుతుంది. సినీ పోస్టర్లు కానీ, అదే రిపబ్లిక్ డే అయినా సరే, ఇండిపెండెన్స్ డే అయినా సరే, ఆ పోస్టర్లో స్టిక్ చేయడానికి, ఎక్కడైనా సరే పోస్టర్లో స్టిక్ చేయడానికి మాత్రమే మైదా పిండిని వాడేది. ఇప్పుడు ప్రజెంట్లీ డేస్ మీరు ఎక్కడైనా చూసుకోండి ఫ్రెండ్స్, పూరి తీసుకోండి, మీరు బోండా తీసుకోండి, పునుగులు తీసుకోండి, ఈవెన్ కానీ ఏవైనా తీసుకోండి ఫ్రెండ్స్, ఈ మూడు మనం డైలీ హ్యాబిట్ లాగా తింటున్నాం. అది కూడా మైదా పిండితోటి. ఒకప్పుడు మైదా పిండి మన ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు మన అమ్మనైన వాళ్ళు. ఇప్పుడు మన మైదా పిండిని ఇంట్లోకి కాదు, ఏకంగా ఒంట్లోకే రానిస్తున్నాం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరేషన్ పెరుగుతుంది. జనరేషన్ పెరిగినప్పుడు మనం బాగుపడాలి. మనం ఇంకా కొన్ని ఆరోగ్యంగా ఉంటూ మనం ఎదగాలి తప్ప అనారోగ్యం, మన బాడీని మనం అనారోగ్యం చేసుకుంటూ మనం ఎదగడం ఏంటి సార్? మనం ఎంత సంపాదించినా ఆఖరికి మన ఆరోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం తిండి ఎలా చేస్తున్నారు? ఒక్కసారి మీరు బయట హోటల్కి వెళ్ళండి, ఆ హోటల్ ఆ పర్సన్ చేసేది ఎంత బ్లాక్ ఉంటుంది ఆయిల్ ఒకసారి చూడండి. ఆయిల్ వల్ల ఎన్ని రోగాలు ఒకసారి తెలుసుకోండి సార్, మీరే తెలుసుకోండి క్యాజువల్గా. సార్ ఒక్కసారి మన ఇంట్లో అయినా సరే మీరు చెక్ చేసుకోండి, ఒక్క ఆయిల్ 2 times మాత్రమే దాన్ని కుకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది సార్. 2 times, సెకండ్ టైం తర్వాత మనం థర్డ్ టైం నుంచి దాన్ని యూజ్ చేయకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. సో అలాంటిది ఆ పర్సన్స్ ఎన్నోసార్లు అసలు అక్కడే తీస్తున్నారు. ఒక్కసారి ఆయిల్ అబ్జర్వేషన్ చేయండి సార్, ఎంత బ్లాక్ ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది. వాడు అక్కడే చేసేస్తుంటాడు. అసలు వాడేంటి, వాని అవతారం ఏంటి, ఒక్కసారి వాడిని గమనించండి సార్. మనం ఏం తీసుకుంటున్నాం మన శరీరానికి సార్? గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి కావాల్సిన ఫుడ్ని ఇవ్వాలి సార్. మన నాలుకకు రుచికరమైన ఫుడ్ కాదు సార్. అందుకే సార్ చిన్న ఏజ్లో కూడా హెడేక్ అని చెప్పేసి, మైగ్రేన్ అని చెప్పేసి, డయాబెటిక్ అని చెప్పేసి, ఈ కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి, డయాలసిస్ అని చెప్పేసి, పెరాలసిస్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. చాలామంది చిన్న పిల్లలకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకు సార్? దీనివల్ల వీటన్నిటి కారణం మనం తినే ఫుడ్ వల్ల సార్. సో ఈ ఫుడ్తో పాటు మీరు ఎంత మంచిగా మీ ఆరోగ్యం చూసుకుంటే అంత మంచిది. సేమ్ టైం మీరు చేస్తున్న జాబు మీకు ఎంత అనుకూలంగా ఉన్నా సరే సార్, మీకు అనేది ఒక పార్ట్ టైం ఉండాలి, కంపల్సరీ ఉండాలి. పార్ట్ టైం అనేది, పార్ట్ టైం జాబ్ మ్యాండేటరీ సార్. అది కూడా హెల్త్ కేర్లో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే సార్, మీరు ఒక్కసారి
నాకు మీట్ అవ్వండి, లేకపోతే నాకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, నాకు కాల్ చేయండి, మన ఇద్దరం కలుద్దాం, మాట్లాడదాం. మీకు హెల్త్ మీద ఎంత అవగాహన ఉందో మీరు నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. సో ఆ హెల్త్ ఇన్ కేస్ ఇప్పటివరకు ఏమన్నా అయ్యి ఉందా లేదా అనేది మీకు డౌట్ ఉంటే నేను ఇంత బాగున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒక్కసారి మీరు టెస్టులు చేయించుకోండి సార్. కంప్లీట్ మీ స్ట్రక్చర్ మొత్తం టెస్టులు చేయించుకొని మీకే తెలిసిపోతుంది మీ హెల్త్ ఎలా ఉందన్నది. సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్త్తో పాటు మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉండాలి సార్. ఇప్పుడు జనరేషన్ అయినా సరే, ముందు జనరేషన్ అయినా సరే, మొత్తం హెల్త్ కేర్ సార్. న్యాచురల్గా మనం ఎలా ఉండాలి, న్యాచురల్గా మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి. సో సార్, నేను ఒక హెల్త్ అడ్వైజర్ని, అందుకే మీకు అందరికీ ఇంత మంచి సలహాలు ఇస్తున్నాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ మీ యొక్క హెల్త్ను కాపాడుకోండి. అదేవిధంగా హెల్త్ కేర్లో నేను కూడా హెల్త్ కేర్లో వస్తాను సార్. ఒక 10 మందికి నేను హెల్త్ని ఇస్తాను. దాంతోపాటు నేను ఒక 10 రూపాయలు సంపాదించుకుంటాను పార్ట్ టైమ్గా. జస్ట్ మీరు 1 to 2 hours టైం స్పెండ్ చేస్తే చాలు సార్, మీకు కావాల్సినంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అఫ్కోర్స్ మీరు ఇన్ కేస్ ఫ్యూచర్లో డ్యూటీ మానేసి కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు, దాంట్లో అలాంటి అభ్యంతరం ఏం లేదు సార్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ తర్వాతనే ఏదైనా సరే సార్. సో హెల్త్ కాపాడుకుంటూ, అదే హెల్త్ కాపాడుకుంటూనే మనం ఎలా సంపాదించుకోవాలి, ఆ సంపాదన గురించి ఏ విధంగా మనం లెర్నింగ్ అవ్వాలి అనే డీటెయిల్స్ మీకు కావాలంటే నన్ను మీట్ అవ్వండి, లేదంటే నాకు కాల్ చేయండి సార్, మీట్ అవుదాం. సో మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను, ఓకేనా సార్? సో తప్పకుండా కలుద్దాం, అందరం ఆరోగ్యంగా ఉందాం, 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతూ 10 రూపాయలు సంపాదించుకుందాం సార్. సో అలాంటి సంపాదనని నేను కూడా చేస్తున్నాను సార్ ప్రజెంట్లీ. ఆ కంపెనీ పేరే వచ్చేసి ఓల్టెన్ ఇంటర్నేషనల్. సో బ్రహ్మాండమైన కంపెనీ సార్, నిజం చెప్తున్నా. మనకు ప్రస్తుత జనరేషన్కి కానీ ముందు జనరేషన్ కానీ నాకు తెలిసినంత వరకు ఒక కలియుగ సంజీవని సార్. ఓల్టెన్ ఇంటర్నేషనల్లో ఉన్న ప్రోడక్టు కలియుగ సంజీవని సార్. అంత పెద్ద గొప్ప ప్రోడక్ట్ సార్. కొన్ని 100 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి సార్ వాటిపైన. ఏ డిసీజ్కి ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్ కట్గా ఉంది సార్ దాంట్లో. సో ఫుల్ డీటెయిల్స్ కానీ ఫుల్ క్లారిటీ కానీ మీకు కావాల్సే, సో ప్లీజ్ కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.